ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వాణ్ణి నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచియున్నాడు. యెషయా గ్రంథము 26వ అధ్యాయం 3వ వచనం. ప్రియులారా, ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్యకు ముద్దు బిడ్డలారా, ఈ దినమున నిన్ను పూర్ణ శాంతి గలవానిగా, సంపూర్ణ సంతోషం గలదానిగా నిన్ను కాపాడుతానంటున్నాడు దేవుడు. ప్రియ విశ్వాసి, ఈనాడు శాంతి లేని కుటుంబాలు, సమాధానం సంతోషం లేని జీవితాలు, భయాల మధ్య బ్రతికేవారు ఎంతో మంది ఉంటున్నారు. ఏ సమయాన ఎలాంటి ఆపద వస్తుందో, ఎలాంటి హాని కలుగుద్దో, ఎటువంటి శ్రమలు సమస్యలు వస్తాయో ఎవరికీ తెలియదు కదాండి. మన ముందున్నవే మనకు తెలుస్తుంది, మన వెనుక జరిగేవి ఏ ఒక్కరికీ తెలియదు. మానవులంగా మనకేమీ సాధ్యం కాదు. మన స్వంతంగా సంతోషం సమాధానాన్ని పొందుకోగలుగుతామా? భయాల నుండి బయటపడగలుగుతామా? అక్కరలు కొరతలు తీర్చుకోగలుగుతామా? మన పాప స్థితిని మార్చుకొని పరిశుద్ధంగా మారగలుగుతామా? ఎల్లప్పుడూ సంతోషంగా జీవించే పరిస్థితులను మన ముందుంచుకోగలుగుతామా? ప్రియ విశ్వాసి, మనకు ఈ లోకంలో చేతకాని పనులు, చెయ్యలేని కార్యాలు ఎన్నో ఉన్నాయండి. అందుకే సృష్టికర్త అయిన దేవుని ఆశ్రయించాలి, ఆయననే సేవించాలి, ఆ దేవుని యందు విశ్వాసముంచి బ్రతకాలి. ఈనాడు నీకు నాకు నిజమైన శాంతి సమాధానం ఎప్పుడు వస్తుందో తెలుసా? విశ్వాసంతో దేవుని వైపు చూసినప్పుడు మాత్రమే మన జీవితంలో దేనినైనా పొందుకోగలుగుతాము. కాబట్టి మనం జీవించినంత కాలం యుగ యుగాలు దేవుని మీద ఆనుకునే స్థిర మనసును కలిగి ఉండాలి. ఆయన మనకు నిత్యము ఆశ్రయదుర్గముగా ఉంటాడు. ఆ దేవుని నమ్మిన నిన్ను అన్యాయం చెయ్యడండి. నువ్వు దేవుని మీద ఆధారపడి జీవిస్తే నీ జీవితంలో ఎన్నో మేలులను ఆ దేవాది దేవుడు జరిగించుతాడు. 1, వేటకాని ఉరి నుండి నిన్ను రక్షిస్తాడు ఆ దేవుడు. 2, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను కాపాడుతాడు ఆ పరమ తండ్రి. 3, ఆయన రెక్కలతో నిన్ను కప్పి దాచిపెడతాడు. ఆ దేవుని రెక్కల క్రింద నీకు ఆశ్రయమిస్తాడు. నీ పాదాలకు రాయి తగలకుండా దేవదూతలు నిన్ను ఎత్తి వారి చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు. నీ మార్గాలలో ఎలాంటి అపాయము ఆటంకం రాకుండా కాపాడుతాడు. నీ ప్రతి కార్యాన్ని నెరవేర్చుతాడు. నీకు ఆదరణకర్తగా ఉంటాడు. సమస్తము నీకు బోధించే బోధకుడుగా ఉంటాడండి. నిన్ను సర్వ సత్యములోనికి ఆ దేవాది దేవుడు నడిపిస్తాడు. ప్రియ విశ్వాసి, ఇలా చెబుతూ పోతే మన జీవితంలో ఆ దేవుడు చేసే మేలులు అన్నీ కావండి, లెక్కకు మించినవిగా ఉంటున్నాయి. ఈనాడు దేవుని యందు విశ్వాసముంచి జీవించితే ఈ మేలులన్నీ నీ జీవితంలో తప్పకుండా జరిగిస్తాడు. కాబట్టి నీ స్వంత బుద్ధిని ఆధారం చేసుకోకు, నీ హృదయం చెప్పినట్లు నడుచుకోకు. ఈనాడు ఎంతో మంది వారి స్వంతంగా నిర్ణయాలు తీసుకొని వారికి నచ్చిన పనులు చేసి వారికిష్టమైన మార్గంలో వెళ్ళి ఎంతగా నష్టపోయారో కదా, ఎంతగా వారి సంతోషాన్ని ఆనందాన్ని కోల్పోయారో కదా. ఇలాంటి కార్యాలు చేసి ఎంతో మంది దుఃఖంలో బ్రతుకుతున్నారండి. బయటకు రాలేని వారిగా ఉంటున్నారు. సంతోషం అనేది వారికి కరువుతుంది. ఈనాడు కుటుంబాలలో, సంఘాలలో, ఉద్యోగాలలో, వ్యాపారాలలో రకరకాలుగా ఎన్నో ఆటంకాలను ఎదుర్కొంటున్నాము కదా. మనము దూషింపబడుచున్నాము, నెమ్మది లేని వారిమిగా జీవిస్తున్నాము. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. భార్యాభర్తలు విడిపోతున్నారు. పిల్లలు తల్లిదండ్రులను విడిచిపెడుతున్నారు. సంఘాలు 2గా చీలిపోతున్నాయి. సొంత నిర్ణయాల వలన జీవితాలని నాశనం చేసుకునేవారుంటున్నారు. ఈ సమయాన ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు కూడా సంతోషం సమాధానాన్ని కోల్పోయావా? నీ భర్త నిన్ను విడిచిపెట్టాడని, నీ భార్య నిన్ను కాదన్నదని, నీ ఇంటివారు నీపై విరోధంగా ఉంటున్నారని, నీ ఉద్యోగ స్థలంలో నీకెన్నో వేధింపులు ఎదురవుతున్నాయని, నీ వ్యాపారంలో మోసం జరిగిందని, ప్రియ విశ్వాసి ఇంకా ఎన్నో కష్టాలు శ్రమలను బట్టి కన్నీరు కారుస్తున్నావా?
అయితే నీ మనసు దేవుని మీద ఆనుకుంటే, నువ్వు దేవుని దృష్టికి నీతిమంతునిగా నీతిమంతురాలిగా జీవిస్తే ఆ దేవుడు నీ పక్షముగా ఉంటాడు, నీ కార్యాలను నెరవేర్చుతాడు, నువ్వు పోయే మార్గాన్ని సమముగా చేస్తాడు, నీ త్రోవను సరళం చేస్తాడు, నీకు గొప్ప సంతోషాన్నిస్తాడు. కాబట్టి ఈ దినము నుండి నీ బాధలను, నీ కష్టాలను, నీ సమస్యలను, నీ యొక్క కొరతలనన్నిటినీ, ఇలా నిన్ను బాధించే వాటన్నిటినీ, నీ యొక్క కొరతలను, ఈ విధంగా నిన్ను బాధించే వాటన్నిటినీ దేవుని మీద వెయ్యి, ఆయనకు ప్రార్థించు, విశ్వాసముంచు, మొరపెట్టు. ప్రతి పరిస్థితి నుండి తప్పకుండా దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఇంతకాలం నువ్వు కోల్పోయిన శాంతిని, ఆనందాన్ని మరలా రెండంతలుగా నీకు దయచేస్తాడు. కాబట్టి సత్యమయ్యున్న దేవుని అనుసరించి బ్రతుకు. ఎల్లప్పుడూ నీ మనసు ఆయన మీద నిలుపు, దేవుని మీదనే ఆధారపడు. నీ జీవితంలో, నీ కుటుంబంలో గొప్ప కార్యాలు చేసే శక్తి ఆ దేవునికి మాత్రమే ఉందండి. కాబట్టి ప్రతి పరిస్థితిలో కూడా మనుషులను ఆశ్రయించకుండా దేవుని మీదనే ఆధారపడి, ఆయననే ఆశ్రయించి ఆ దేవునికి ప్రార్థించితే దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. ఈ దినమున నీ మనసు బాగోలేక బాధపడుచున్నావా? కలవరంలో, ఆందోళనలో జీవిస్తున్నావా? కష్టాలలో, శ్రమలలో పడిపోయిన స్థితిలో ఉంటున్నావా? అయితే వెంటనే ప్రార్థించు. దేవుని మీదనే ఆధారపడి ఆయన సహాయం కొరకు ఎదురుచూడు. తప్పకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు, పూర్ణ శాంతి గలవానిగా నిన్ను చేస్తాడు. ఎందుకంటే నువ్వు విశ్వాసముంచి ఆయనకు మొరపెడుతున్నావు కాబట్టి తప్పకుండా నీ ఎడల గొప్ప కార్యాలను జరిగిస్తాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసముంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియా పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, మమ్మును ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రాలు దేవా. ఈ దినమును మాకు శుభదినమునుగా ఇచ్చారు తండ్రి, అందును బట్టి మిమ్మును స్తుతిస్తున్నాం దేవా. ఈ దినమున దేవా, ఈ చక్కని వాగ్దానాన్ని మా జీవితంలో నెరవేర్చి మీరే మా పట్ల గొప్ప కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే మీ మీదనే విశ్వాసం ఉంచి మీ మీదనే ఆధారపడి జీవిస్తున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు కాపాడండి దేవా. ప్రతి కష్టం నుండి, నష్టం నుండి నీ బిడ్డలు రక్షించండి దేవా. అయ్యా, పూర్ణ శాంతి గలవ బిడ్డలుగా మీరే వారిని దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. శ్రమల గుండా, శోధనల గుండా, కష్టాల గుండా వెళ్తున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి దేవా. అయ్యా, కష్టాల నుండి, శ్రమల నుండి నీ బిడ్డల్ని తప్పించి విడిపించమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, సహాయం చేసే దేవుడవైన మీ వైపే చూస్తున్నాం దేవా. అయ్యా, మీ మీదనే ఆధారపడి మీకే మొరపెడుతున్నాం దేవా. మమ్మునందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున నీ బిడ్డలైన వారందరినీ మీరు దీవించండి దేవా. అయ్యా, శాంతి, సమాధానం, నెమ్మదిని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ బిడ్డల జీవితాలలో మీరే గొప్ప కార్యాలను జరిగించండి దేవా. అద్భుతాలను చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున మీరే మాకు తోడయ్యుండండి దేవా. ప్రియులు చేసే ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో కూడా సహాయం చెయ్యండి. కావలసిన తెలివిని, జ్ఞానాన్ని, క్షేమాన్ని బిడ్డలకు దయచేయండి ప్రవ్వా. వారి వారి పనులలో బలాన్ని, శక్తిని అనుగ్రహించండి దేవా. నీ బిడ్డలైన వారు ఎక్కడికి వెళ్తున్నా మీరే వారికి తోడయ్యుండండి. అయ్యా, వారి రాకపోకలో క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి. దుష్టు నుంచి, అపవాది నుండి, శత్రువుల నుంచి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారందరి ప్రయత్నాలను మీరు సఫలపరచండి దేవా. అయ్యా, బిడ్డల కోరికలను మీరు తీర్చండి దేవా. వారి కష్టానికి తగిన ప్రతిఫలం అనుగ్రహించండి దేవా. ఎందరైతే మీ మీద ఆధారపడి మీకు ప్రార్థిస్తూ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో అట్టి వారందరి ఎడల మీ గొప్ప కార్యాలను జరిగించండి దేవా. నీ బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి ఉద్యోగాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. కావలసిన జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని వారికి అనుగ్రహించండి దేవా. బిడ్డల పట్ల అధికారులకు దయ పుట్టించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రకరకాల
కాంపిటేటివ్ పరీక్షలు రాయడానికి వెళ్తున్న బిడ్డలందరికీ చక్కని క్షేమాన్ని ఇవ్వండి, వారిని భద్రపరచండి దేవా. రాకపోకలో తోడై ఉండండి దేవా. రాసే హస్తాల్ని బలపరచండి అయ్యా. మంచి జ్ఞానం చేత నింపండి. ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం రాసేలాగున కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా పరీక్షలు రాసిన బిడ్డలందరినీ బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం దేవా. అయ్యా బిడ్డలకు మీరు తోడై ఉండి చక్కని క్షేమాన్ని ఇచ్చారు దేవా. వారి పరీక్షలు చక్కగా రాయడానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం ఇచ్చారు దేవా, అందును బట్టి మీకు స్తోత్రాలు. రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తుండగా మీరే వారి ఎడల గొప్ప కార్యం జరిగించండి దేవా. ప్రతి సబ్జెక్ట్లో పాస్ అయ్యేలాగున, మంచి మార్కులు సాధించేలాగున, చక్కటి పర్సంటేజ్ పొందుకునేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా పరీక్షలు రాసే బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బిడ్డను మీ చేతికి అప్పగిస్తున్నాము. మీరే వారిని కాపాడండి, భద్రపరచండి దేవా. రాసే పరీక్షలలో తోడై ఉండండి. మంచి ఆరోగ్యాన్ని, జ్ఞానాన్ని, క్షేమాన్ని బిడ్డలకు దయచేయండి. అపవాది నుండి, ఆటంకాల నుండి, ప్రమాదాల నుండి నీ బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా గవర్నమెంట్ జాబుల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీరే వారి ఎడల ఉన్నతమైన కార్యాలను జరిగించండి దేవా. అలాగే తండ్రి ఈ దినమున ఎందరైతే వివాహ ప్రయత్నం చేస్తున్నారో అట్టి బిడ్డల ప్రయత్నాలను మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు సాటి అయిన సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అట్టి వివాహం అంతట్లో తోడై ఉండండి దేవా. ఇరు కుటుంబాల వారిని సిద్ధపరచండి. నిలబడే మీ దాసుని బలపరిచి వాడుకోండి. వివాహం జరిగిన తర్వాత భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చేయండి. వారి కుటుంబాలను మీరు దీవించండి. ప్రతి అక్కరను కొరతను మీరు తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా దేవా ఎందరైతే విధవరాన్లుగా ఉంటున్నారో అట్టి వారి పక్షమున న్యాయం జరిగించండి దేవా. భార్య చనిపోయిన భర్తల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీరే వారికి సహాయం చేయండి దేవా. తల్లిదండ్రులు లేక అనాథలుగా పెరుగుతున్న బిడ్డల్ని మీరు కాపాడండి దేవా. బిడ్డలందరినీ మీరు ఎక్కల చాటున భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా ఇంకా ఎందరైతే సొంత గృహాలు లేక బాధపడుచున్నారో, అద్దె ఇంట్లో ఉంటూ నానా రకాల ఇబ్బందులకు గురవుతున్నారో అలాంటి బిడ్డల్ని మీరు దృష్టించండి దేవా. మీ యొక్క అద్భుతాన్ని వారి ఎడల జరిగించండి దేవా. బిడ్డలు కోరినట్లుగా సొంత గృహాలను కలిగి ఉండేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గృహ నిర్మాణాలు చేసుకుంటున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. లోన్స్కి అప్లై చేసి ఎదురు చూస్తుండగా సకాలంలో లోన్ శాంక్షన్ అయ్యేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే అనారోగ్యాలతో బాధపడే బిడ్డలందరినీ ఈ దినమున మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరిని మీరు స్వస్థపరిచి ముట్టి బాగు చేయమని సజీవ లెక్కలో ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా ఎందరైతే ఆర్థిక సమస్యలతోటి, అప్పుల భారాలతోటి బాధపడుచున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా మీరే వారి ఎడల గొప్ప కార్యాలను జరిగించండి. వారి చేతి కష్టాన్ని దీవించండి. ఉద్యోగంలో, వ్యాపారంలో మీరే సఫలతను, అభివృద్ధిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యం అనుగ్రహించండి, పోషించండి, భద్రపరచండి దేవా. పరిచర్య చేస్తే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతలను ఉంచండి దేవా. వారి సంఘాలను, వారి పరిచర్యను మీరు దీవించండి. స్వార్థ ప్రకటిస్తుండగా చక్కటి క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. మత దూషకుల నుండి, విరోధుల నుండి, శత్రువుల నుండి నీ బిడ్డల్ని కాపాడమని, భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈ రీతిగా దేవా సేవకుల కుటుంబాల చుట్టూ మీ అగ్నికంచెనుంచండి దేవా. వారి సంఘాలను మీరు దీవించండి. విశ్వాసుల కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. పరిచర్య చేసే ప్రతి బిడ్డను మీరే బలపరచమని, ఆత్మీయంగా స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టం, వ్యాధి, బాధ, సమస్య సమస్తం మీకు తెలుసు దేవా. ప్రతి రిక్వెస్ట్ కి సమాధానం దయచేయమని, సహాయం అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా వృద్ధాప్యంలో ఉన్న దైవ సేవకుల కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచండి తండ్రి. అలాగే చిన్న బిడ్డలు మీరు కాపాడండి. చిన్న బిడ్డల చుట్టూ దూతలు నుంచండి. మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, భద్రతను మా బిడ్డలకు అనుగ్రహించండి. యవ్వనస్తులను జ్ఞాపకం చేసుకోండి. సహోదరి సహోదరులందరినీ మీరు దీవించండి దేవా. ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం ఎదురు చూస్తుండగా మీరే వారి పట్ల ఉన్నతమైన కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే
అలాగే దేవా ఇంకా ప్రవ్వా నీ బిడ్డలైన వారు ఎక్కడికి వెళ్తున్నా వారి ప్రయాణాలలో తోడయుండండి. చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి. ప్రియులు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేర్చుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిన దేవా ఇంకా సంతానం లేక బాధపడే బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా ఈనాడు ప్రవ్వా నీ బిడ్డలైన వారు ఎన్నో ఆటంకాలకు అపాయాలకు ప్రమాదాలకు గురవుతున్నారు దేవా. రకరకాల భయాల మధ్య నలిగిపోతున్నారు దేవా. క్షేమం లేని వారిగా ఉంటున్నారు తండ్రి. అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి మీరే వారి చుట్టూ దూతల నుంచండి క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతల నుంచండి దేవా. వారి విశ్వాసాన్ని బలపరచండి. ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కోర్టు సమస్యలతోటి ల్యాండ్ సమస్యలతోటి బాధపడే బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా మీరే వారికి తగిన న్యాయాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా. ఈ రకంగా దేవా ఈ సమయాన ప్రార్థనలో ఏకీభవించే ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. ఈ దినమంతా నీ బిడ్డల్ని మీరు రక్షించండి దేవా. అపవాది నుండి, ఆటంకాల నుండి, ప్రమాదాల నుండి, శత్రువుల నుంచి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈ దినమున రకరకాల సంఘాలలో జరగబోయే ప్రతి పరిచర్యను మీరు దీవించండి దేవా. అయ్యా నీ బిడ్డలైన వారందరూ చేసే పరిచర్యలో తోడయుండి సహాయం చేయమని, ఇంకా ఎందరైతే మిమ్మల్ని అంగీకరించక లోకంలో పాపంలో జీవిస్తున్నారు అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. సంపూర్ణమైన రక్షణ మారు మనసు ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈ రీతిగా బిడ్డలు చేసే ప్రతి పనిలో మీరే వారికి అభివృద్ధిని ఆశీర్వాదమును అనుగ్రహించండి దేవా. అయ్యా చాలని జీతాలతోటి బిడ్డలు ఎంతో ఇబ్బందులకు గురవుతుండగా, అక్కరలు కొరతల మధ్య నలిగిపోతుండగా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. సర్వ సమృద్ధిని నీ బిడ్డల కుటుంబాలలో దయచేయమని ప్రార్థిస్తూ మా సహవాసాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా ఈ యొక్క సంఘంలో ఈ సేవలో మీరే తోడయ్యుండి మీరే అధిపతిగా ఉండి ప్రతి ఒక్క దుష్ట శక్తులను లయపరచమని ప్రార్థిస్తూ ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, మీరే వారి కుటుంబాలలో ఉన్నతమైన కార్యాలను అద్భుత కార్యాలను జరిగించమని ప్రార్థిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ మమ్మును మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.